హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఖాజా బ్లాగ్స్. ఫ్రెండ్స్, మనం ఖమ్మానికి దగ్గరలో ఉన్నటువంటి ఒక చిన్న పల్లెటూరు, ఇక్కడ బాణాపురం అని చెప్పేసి ఇక్కడికి రావడానికి జరిగింది. ఫ్రెండ్స్, ఇది ఇక్కడ మనం ఉన్నటువంటి పొలాలు మా ఫ్రెండ్ వాళ్ళే అనమాట. సో రీసెంట్గా ఒక 2-3 రోజుల క్రితం ఇక్కడ ఇవి నాటు వేయటం జరిగింది. నాటు వేసారనమాట. మొత్తం చూడండి, వాటికి నీళ్లు వదిలారు. ఇప్పుడు మోటార్ వేశారు. ఓకే ఫ్రెండ్స్, వస్తున్నాడు ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ ఇతను వీళ్ళది అనమాట. మొత్తము ఇక్కడ పొలాలు. ఇంకా పక్కన చూసుకున్నట్లయితే ఇవి మొత్తం నారుమడి అంటారు దీన్ని. ఇంకా నాటు వేయలేదు, తీసేసి మళ్ళీ వేరే చోట నాటేస్తారనమాట. సో నాటేసిన తర్వాత మనకు ఒక 120 డేస్ తర్వాత మనకు పంట అనేది మన చేతికి వస్తుంది. ఈ వాటర్ అనేది మన సర్క్యులేషన్ అటు ఇటు మొత్తం చూసుకుంటున్నాడు తను. ఫ్రెండ్స్, మేము వేరే పొలం దగ్గర వెళ్తున్నాం. పొలం దగ్గరికి అయితే ఇది గట్టు అనమాట. ఇది దారి. ఈ దారిలో వెళ్ళాలంటే మనకు క్యాట్ వాక్ ఐడియా ఉంటుంది కదా మీ అందరికీ. క్యాట్ వాక్ అనేది వచ్చి ఉండాలన్నమాట. ఇది ఎక్స్పీరియన్స్ ఉండాలి నడవాలంటే. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు అంటే వాళ్ళు అందరూ నడుస్తారు, వాళ్ళకి అలవాటు. సో మనం కొత్తగా ఎవరైనా నడవాలనుకుంటే మాత్రం క్యాట్ వాక్ అనేది ఐడియా ఉండాలి. ఆ విధంగా నడిస్తే మనకి కింద పడం. మనకు కూడా గట్లు అంటారు దీన్ని, గట్లు అంటారంట. ఈ గట్ల మీద నడవాలంటే క్యాట్ వాక్ లెక్క నడిస్తేనే కింద పడకుండా ఉంటారన్నమాట. లేకపోతే మాత్రం అటో లేకుంటే పడితే ఇటన పడాలి, లేకుంటే ఇటన పడాలి. ఈ విధంగా పడే అవకాశాలు ఉన్నాయి. మీరు కూడా కొత్తగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకసారి ఈ గట్ల మీద నడిచే ప్రయత్నం అయితే చేయండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ కూడా మన లైఫ్లో ఒక్కసారైనా చేసి ఉండాలన్నమాట. అప్పుడే కదా రైతులు పడే కష్టాలు ఏంటో, వాళ్ళు పండించే పంటకి ఎన్ని విధాలుగా కష్టపడతారు, వాళ్ళు చేసే పనులు ఏంటి అనేది మనకు కూడా ఐడియా ఉంటుంది. ఫ్రెండ్స్, చూడండి, చూసారా పిట్ట. మా ఫ్రెండ్ మాత్రం చాలా ఫాస్ట్గా నడుచుకుంటూ పోతుండు. నేనే కొంచెం చిన్నగా వెళ్తున్నాను. చాలా మధ్యలోకి వచ్చాయన్నమాట. చూడండి, ఇదంతా ఏరియా. అది ఎక్కడో ఉంది రోడ్డు. ఇక్కడ లోనికి వచ్చేసాం మేము, చాలా లోపలికి వచ్చేసాం. ఓకే ఫ్రెండ్స్, మీ అందరికి చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.